సోలార్ సిస్టమ్ మన కాస్మిక్ ఇల్లు. పాలపుంతలో సూర్యుడు అనే మామూలు స్టార్ చుట్టూ తిరిగే 8 గ్రహాలున్న ఒక మామూలు ప్రదేశం. కానీ ఈ గ్రహాలు సూర్యుడి చుట్టూ వింతగా తిరుగుతున్నాయి. అంటే ఒకటి పైకి, ఇంకోటి కిందకి, మరొకటి మధ్య భాగంలో కాకుండా అన్ని గ్రహాల ఆర్బిట్స్ సూర్యుడి మధ్య భాగంకి ప్యారలల్ గా ఉన్నాయి. దీన్నే ఎక్లిప్టిక్ ప్లేన్ అంటారు. ఇది పొరపాటున జరగలేదు. సూర్యుడు పుట్టిన తర్వాత చాలా పదార్థం మిగిలిపోయింది. ఇదంతా ఈ ఎక్లిప్టిక్ ప్లేన్లో సూర్యుడి చుట్టూ తిరిగింది. గ్రావిటీ ద్వారా ఇదంతా కలిసి గ్రహాలుగా ఏర్పడింది. సో సూర్యుడి గ్రావిటీ అప్పటి నుండి ఇప్పటి వరకు మారలేదు కాబట్టి గ్రహాల ఆర్బిట్స్ కూడా పెద్దగా మారలేదు. నిజం చెప్పాలంటే గ్రహాలన్నీ ఈ ఎక్లిప్టిక్ ప్లేన్కి పర్ఫెక్ట్గా ప్యారలల్గా తిరగవు, లైట్గా యాంగిల్తో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ ఆర్బిట్ 7 డిగ్రీస్ ఉంటే ఈ రోజుల్లో గ్రహాల లిస్ట్ నుండి వెలివేయబడిన ప్లూటో ఆర్బిట్ ఏకంగా 17 డిగ్రీస్ యాంగిల్తో ఉంటుంది. కానీ కామెట్స్ కథ వేరు. ఇవి ఎక్లిప్టిక్ ప్లేన్ ని పెద్దగా పట్టించుకోవు. ఆల్మోస్ట్ అన్ని కామెట్స్ ఊట్ క్లౌడ్ అనే సుదూర ప్రాంతం నుండి వస్తాయి. వీటిలో షార్ట్ అండ్ లాంగ్ పీరియడ్ కామెట్స్ అని ఉంటాయి. షార్ట్ పీరియడ్ కామెట్స్ అంటే 200 సంవత్సరాలు అంతకంటే తక్కువ టైంలో ఒకసారి కనపడే కామెట్స్. వీటి ఆర్బిట్స్ ఎక్లిప్టిక్ ప్లేన్ కి 30 డిగ్రీస్ యాంగిల్ వరకు ఉండొచ్చు. కానీ లాంగ్ పీరియడ్ కామెట్స్ 160, 170, 180 డిగ్రీస్ యాంగిల్తో ఉంటాయి. అంటే సోలార్ సిస్టమ్ పైనుండి వచ్చి కింద నుండి వెళ్ళినట్లుగా సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. అయితే గ్రహాలన్నీ ఈ ఎక్లిప్టిక్ ప్లేన్లో తిరిగితే మరి దాని పైన కింద ఏముంటాయి? భూమి మీద మనకి పైన అంటే తెలుసు, కింద అంటే తెలుసు. నేల మన కింద ఉంది, ఆకాశం మన పైన ఉంది. దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే భూమి గ్రావిటీ మనల్ని లాగుతుంది. సో అది కింద, ఆకాశం పైన ఉంటుంది అని ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఉంది. కానీ అంతరిక్షంలో ఈ లాజిక్ అప్లై అవ్వదు. ఫిక్స్డ్గా ఒక నేల అంటూ ఉండదు. భూమి మీద ఉన్నట్టుగా నార్త్, సౌత్ లాంటి దిక్కులు ఉండవు. అంతరిక్షంలో తేలుతున్న ఒక ఆస్ట్రోనాట్ ఇంకో ఆస్ట్రోనాట్తో కంపేర్ చేస్తే తలకిందులుగా ఉండొచ్చు. ప్రతిదీ పర్స్పెక్టివ్ అంటే మనం చూసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. సో సోలార్ సిస్టమ్ పైన కింద ఏముంది అనే విషయం మన ఎక్లిప్టిక్ ప్లేన్ని రిఫరెన్స్గా తీసుకొని చూస్తాం. ఇలా పైన కింద చూసినప్పుడు కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఇలా పైన కింద ఇన్ఫాక్ట్ ఏ డైరెక్షన్లో వెళ్ళినా ఆల్మోస్ట్ 2000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరం నుండి ఊట్ క్లౌడ్ స్టార్ట్ అవుతుంది. మన ఎక్లిప్టిక్ ప్లేన్ ఫ్లాట్గా ఒక దోస షేప్లో ఉంటే ఈ ఊట్ క్లౌడ్ మాత్రం సోలార్ సిస్టమ్ చుట్టూ ఒక గోళంలా ఉంటుంది. దీని ఎండింగ్ పాయింట్ 5000 నుండి 1,00,000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంటుంది. ఈ వింత స్ట్రక్చర్ కొన్ని ట్రిలియన్ల ఐసీ బాడీస్తో తయారయ్యి ఉంటుంది. ఐస్ అంటే ఇక్కడ నీరు మాత్రమే కాదు, అంత దూరంలో ఉన్న సూర్యకాంతి వల్ల పుట్టే వేడి ఉండదు కాబట్టి అమోనియా, మీథేన్ లాంటి కెమికల్స్ కూడా గడ్డగట్టి ఐస్గా మారి ఉంటాయి. ఇవన్నీ గ్రహాలు పుట్టిన తర్వాత మిగిలిపోయిన పదార్థాలు. మామూలుగా అయితే ఇవి సూర్యుడికి ఇంకా దగ్గరగా ఉండాలి. బట్ జూపిటర్ మరియు సాటర్న్ మనం ఇప్పుడు చూస్తున్న పొజిషన్స్లో పుట్టలేదు. అవి ఇంకా దూరంలో పుట్టి లోపలికి కదిలే క్రమంలో ఈ ఐస్ ముక్కల్ని బయటికి విసిరేశాయి. అవే సూర్యుడి గ్రావిటీ ఎండయ్యే చోట చేరి ఊట్ క్లౌడ్గా స్థిరపడ్డాయి. అయితే ఎక్లిప్టిక్ ప్లేన్కి పైన కింద ఇంకో వింత స్ట్రక్చర్ని చూడొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బుడగ లాంటిది. సూర్యుడి నుండి వచ్చే సౌర గాలిని ఎక్కడైతే ఇతర స్టార్స్ నుండి శక్తివంతమైన కణాలు ఆపుతాయో ఆ బౌండరీని హీలియోపాజ్ అంటారు. ఇది శక్తివంతమైన రౌండ్ షేప్లో ఉండదు, బట్ ఒక నీటిబొట్టు షేప్లో ఒకవైపు కంప్రెస్ అయ్యి ఇంకోవైపు ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది. దీనికి కారణం మన సోలార్ సిస్టమ్ పాలపుంత చుట్టూ తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్గిపుల్ల వెలిగించండి, చిన్నగా దాని చేత్తో ముందుకు కదపండి, ఏమవుతుంది? మంట అనేది మనం అగ్గిపుల్లని కదిపే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో సాగినట్టు కనబడుతుంది. సేమ్ ఇదే హీలియోపాజ్కి కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్స్టెల్లార్ స్పేస్ ఉంటుంది. ఇది చాలా చల్లగా, పెద్దగా, ఖాళీగా ఉంటుంది. ఇంకో స్టార్ ఊట్ క్లౌడ్కి వెళ్లే వరకు ఈ ఇంటర్స్టెల్లార్ స్పేస్ ఎక్స్టెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ గురించి మాట్లాడాలి. దీని సైజ్ 30 కాంతి సంవత్సరాలు. దీంట్లో కొంచెం ఎక్కువ గ్యాస్ ఉండటం వల్ల దట్టంగా ఉంటుంది. ఈ ప్రాంతం గుండా సోలార్ సిస్టమ్ కదులుతుంది అనే దానికంటే దూసుకుపోతుంది అనొచ్చు. ఇన్ఫాక్ట్ సోలార్ సిస్టమ్ మన పాలపుంత చుట్టూ గంటకు 8,28,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇలా కదిలే క్రమంలో మనం గ్యాలక్సీలో అనేక ప్రాంతాల గుండా వెళ్తాము. వీటిలో కొన్ని దట్టంగా ఉంటాయి, మరికొన్ని రేరిఫైడ్ అంటే ఖాళీగా ఉంటాయి. ఇలాంటి ఒక ప్రాంతమే ఈ లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్. ఇలా చూసుకుంటే సోలార్ సిస్టమ్ పైన కింద ఖాళీగా ఉంటుంది అనుకోవటం కరెక్ట్ కాదు. అయితే మనం ఇంకా ముందుకు వెళ్తే ఇంకో మిస్టీరియస్ ప్రాంతాన్ని చూస్తాం. ఇది 300 కాంతి సంవత్సరాలంత పెద్దది, బట్ చాలా ఖాళీగా ఉంటుంది. దీన్నే లోకల్ బబుల్ అంటారు.
నిజం చెప్పాలంటే లోకల్ బబుల్ ఒక వాక్యూమ్లా ఉంటుంది. ఎందుకంటే ఇది మామూలు అంతరిక్షంతో పోలిస్తే చాలా తక్కువ మ్యాటర్ ఉండే ప్రాంతం. ఇది అనేక సూపర్నోవా పేలుళ్ల ద్వారా ఏర్పడింది. ఇవి పేలినప్పుడు చుట్టూ ఉన్న గ్యాస్, డస్ట్ అన్ని దూరంగా తోసివేయబడ్డాయి. సో తక్కువ పదార్థం ఎక్కువ ఖాళీలో చెదిరిపోతే ఏమవుతుంది? అసలు పదార్థమే ఉన్నట్టు అనిపించదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, బయట మంట మండుతుంది. మహా అయితే దాని నుండి వచ్చే పొగని 100 మీటర్స్ వరకు చూడగలుగుతాం. కానీ ఈ పొగ మొత్తం చెదిరిపోయి గాల్లో కలిసిపోతే కనిపెట్టలేం కదా. సేమ్ ఇంతే లోకల్ బబుల్ ఏర్పడింది. మన సోలార్ సిస్టమ్ ఇప్పుడు ఈ బుడగలో ముందుకు వెళ్తుంది. ఈ లోకల్ బబుల్లోనే లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ కూడా ఉంది. ఈ లోకల్ బబుల్కి బౌండరీస్ లాంటివి కూడా ఉంటాయి. బౌండరీ ఎడ్జెస్ దగ్గర డస్ట్, గ్యాస్ ఎక్కువగా ఉండడంతో అక్కడ మ్యాటర్ కొంచెం ఎక్కువగా కనబడుతుంది. ఇలా చూస్తే మనం ఒక కాస్మిక్ గదిలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. కానీ ఈ గదికి బయట ఇంకొన్ని క్లౌడ్స్, బుడగలు, కొత్త మిస్టరీస్ ఉన్నాయి. ఇదంతా మనకి ఒక గొప్ప విషయం చెప్తుంది. మన సోలార్ సిస్టమ్ అంత సింపుల్గా ఉండదు. ఇది ఒక పెద్ద కేయాటిక్ అంటే గందరగోళంగా ఉండే స్ట్రక్చర్లో భాగం. మీరు సోలార్ సిస్టమ్ని పుస్తకాల్లో లేదా ఇంటర్నెట్లో చూసినా ఫ్లాట్గా కనబడుతుంది. కానీ నిజంగా చూస్తే మన చుట్టూ ఇంటర్స్టెల్లార్ గ్యాస్, ఐసీ బాడీస్, సోలార్ విండ్స్ అన్నీ ఒక గోళంలా ఉన్నాయి. ఇదే స్ట్రక్చర్ని సైంటిస్ట్ ఉపయోగించి పాలపుంతలో మన స్థానం ఏమిటో తెలుసుకుంటున్నారు. మన సోలార్ సిస్టమ్ని ఫ్లాట్గా, ప్లానెట్స్ సూర్యుడి చుట్టూ నీట్గా తిరుగుతున్నట్టు ఊహించుకోవడం చాలామందికి అలవాటు. కానీ నిజంగా చూస్తే మనం ఒక 3 లేయర్ స్ట్రక్చర్లో భాగం. మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టే సౌర కుటుంబం కూడా మిల్కీవే అనే విశాలమైన గ్యాలక్సీ చుట్టూ తిరుగుతుంది. అయితే మిల్కీవే స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. మిల్కీవే కూడా పర్ఫెక్ట్ ఫ్లాట్ డిస్క్ కాదు. మధ్యలో ఒక బల్జ్ అంటే ఉబ్బిన ప్రదేశం, దాని నుండి స్పైరల్ ఆర్మ్స్ బయటికి వచ్చి ఉంటాయి. బయటికి వెళ్తే అవి కొద్దిగా వార్ప్ అయిపోతాయి, అంటే మెలితిరిగినట్టు కనబడతాయి. దీనిపైన కూడా మిల్కీవే చుట్టూ ఒక గెలాక్టిక్ హ్యాలో ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఒక గోళంలా ఉంటుంది. ఇందులో చాలా పాత స్టార్స్, స్టార్ క్లస్టర్స్ ఎక్కువగా ఉంటాయి. మేబీ డార్క్ మ్యాటర్ కూడా ఉండొచ్చు. మన పాలపుంత మెయిన్ డిస్క్కి పైకి కిందకి ఉండే ఈ హేలో చాలా దూరం ఎక్స్టెండ్ అయి ఉంటుంది. స్పేస్లో అప్, డౌన్ అనే డైరెక్షన్స్ మన పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఆధారపడి ఉంటాయి. అసలు వాటికి సైంటిఫిక్గా ఒక స్టాండర్డ్ రిఫరెన్స్ అంటూ లేదు. మనం చూస్తున్న సోలార్ సిస్టమ్ ఒక క్లాస్ రూమ్ గోడ మీద గీసి ఉన్న ఫ్లాట్ పెయింటింగ్ కాదు. ఇది ఒక 3 డైమెన్షనల్ కాస్మిక్ డాన్స్లో భాగం. మనం కేవలం సూర్యుడి చుట్టూ తిరగడం కాదు, గ్యాలక్సీ మధ్య భాగం చుట్టూ కూడా తిరుగుతున్నాం. ఇలాంటి డైరెక్షన్ లేని వాక్యూమ్లో కాస్మిక్ విండ్స్, పురాతన పేలుళ్ల ద్వారా షేప్ చేయబడిన బబుల్ స్ట్రక్చర్స్ మధ్యలో ఒక చిన్న బ్లూ డాట్ మీద జీవం డెవలప్ అయింది. ఇది ఒక కాస్మిక్ మిరాకిల్ అనే చెప్పాలి. మన సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు మాత్రమే అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. నిజానికి మన సోలార్ సిస్టమ్ ఒక పెద్ద ఇంటర్స్టెల్లార్ సముద్రంలో తేలుతున్న చిన్న షిప్ లాంటిది. ఈ సముద్రంలో పైన కింద అనేక లేయర్స్ ఉన్నాయి. అంటే పురాతన సూపర్నోవా ఎక్స్ప్లోజన్స్తో ఏర్పడిన ఈ లోకల్ బబుల్, దాని వాల్స్, గెలాక్టిక్ హ్యాలోలో ఉన్న పాత స్టార్ క్లస్టర్స్, ఇంకా అంతుచిక్కని డార్క్ మ్యాటర్ లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఉన్న కాంప్లెక్స్ విశ్వంలో తేలుతున్న భూమి మీద హాయిగా మీరు ఈ వీడియో చూస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.